సారీ సార్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి తనుజ. గైస్, యాక్చువల్లీ ఈ మూవీ కన్నడలో రిలీజ్ అయింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, మూవీ ఓకే పర్వాలేదు, బాగానే అనిపించింది. ఎస్పెషల్లీ మూవీలో ఉన్న ఆ స్టోరీ లైన్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా వరకు స్టోరీ లైన్ అనేది చాలామంది అట్రాక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఆ లైన్ ఎంత బాగున్నా కూడా తీసే విధానంలో కొంచెం ఫ్లాస్ వచ్చాయి. ఇంతకీ ఆ ఫ్లాస్ ఏంటనేది ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తాను. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యూన్ రివ్యూస్, జెన్యూన్ టాపిక్స్, ఇంకా జెన్యూన్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ అని ఒక అమ్మాయి ఉంటుంది. తను ఎలాగైనా సరే ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటుంది. సో ఎంబీబీఎస్ చేద్దామంటే ఒక నీట్ ఎగ్జామ్ అనే ఉంటుంది. మరి ఆ నీట్ ఎగ్జామ్ రాసే క్రమంలో తనకి అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. ఇంతకీ ఆ సిచ్యువేషన్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మిగతా కదా. ఇంకా వచ్చేస్తే మరి ఆ నీట్ ఎగ్జామ్ రాయడానికి ఒక సార్ ఉంటారు అనమాట. ఆ సార్ మరి తినకి ఎలా హెల్ప్ చేశారు, తిను చివరికి నీట్ ఎగ్జామ్ రాయగలిగిందా లేదా అనేది మిగతా కదా. ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా చూపించారో చాలా అంటే చాలా బాగా చూపించారో, ఇంకొంచెం స్టోరీ ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే బాగుండేదేమో అనిపించింది. స్టోరీ లైన్ బాగుంది కానీ తీసే విధానంలోనే చాలా వరకు ఫ్లాస్ ఉన్నాయి. ఏదైతే ఎగ్జిక్యూషన్ ఉందో ఆ ఎగ్జిక్యూషన్ కూడా ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చూపిస్తే బాగుండేది అనిపించింది. ఎస్పెషల్లీ దీంట్లో చాలా వరకు కొత్త యాక్టర్స్ యాక్ట్ చేశారనమాట. ఇంకా ఏదైతే ఆ చిన్న పాప ఉందో చాలా అంటే చాలా బాగా చేసింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో, కొంచెం మంచిగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా ఫైనల్గా ఎవరైనా ఈ మూవీ చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకా ఫైనల్గా ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించినది కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా మరి ఈ మూవీకి నువ్వెంత ఇస్తావు రేటింగ్ అంటే నేను 5కి 2.5 ఇస్తాను. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.